వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. రమేష్ గారు మెగా ఫ్యామిలీలో మెగా బ్రదర్కి బ్రదర్ అంటే ఒప్పుకుంటారా, లేకపోతే మెగా బ్రదర్కి ఫ్యాన్ అంటే ఒప్పుకుంటారా? నేను ఫ్యాన్, ఫస్ట్ ఫ్యాన్. బ్లడ్ రిలేషన్ అనేది అది డిజైన్ చేసేది కాదు. మా ఫ్యామిలీలో మేము ఉండే మిడిల్ క్లాస్. మా ఫాదర్ కూడా కానిస్టేబుల్ స్టేజ్ నుంచి పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యారు. చిక్కాల కృష్ణమూర్తి మా ఫాదర్ పేరు. చిరంజీవి గారి ఫాదర్ కూడా కానిస్టేబుల్ స్టేజ్ నుంచి పెద్ద స్థాయికి వెళ్ళారు. ఫ్యామిలీలో ఇలా వెళ్ళే ఒక ఫ్యామిలీలో మా అన్నయ్య, మా శంకర్ అన్నయ్య, పెద్దన్నయ్య అంటాం, శంకర్ అన్నయ్య అంటాం. శంకర్ అన్నయ్య సినిమాలో ఉన్నాడా? సినిమాలో చేస్తాడా? అప్పుడు ఆ సినిమాని మనం చూడొచ్చా? ఇది కదా 1980s, 81లు ఇలాంటి మన ఊహ తెలిసిన తర్వాత 82 ఖైదీలు ఇలాంటివి చూస్తే మాకు అన్నయ్య హీరోనే. ఆయన సినిమాలో కనిపించడమే మాకు చాలా ఆనందం. అలాంటి అన్నయ్యని రోజు మేము ఆ సినిమాలో ఈ సినిమాలో చూసి, అంటే ఒక ఇన్సిడెంట్ మొన్నే చెప్పా, కుక్కకాటికి చెప్తేప్పుడు ఆయన చనిపోతారు. చాలా చిన్నోండి. అదేదో ఎక్కడో ఒక థియేటర్లో చూసి భయంకరంగా నేను ఏడ్ చేసి అన్నయ్య చనిపోయాడంటే మా ఫాదరు మళ్ళీ నెక్స్ట్ షో కూర్చోబెట్టి అన్నయ్య వస్తారు అంటే అప్పుడులో కొన్ని థియేటరు స్క్రీను అనేదే మనందరికంటే నెక్స్ట్ దానిలో మళ్ళీ అన్నయ్య రాగానే క్లాప్స్. సో అన్నయ్య ఈజ్ మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా సూపర్ హీరో అన్నయ్య. ఓకే. సో చిరంజీవి గారిని ఒక వటవృక్షం అంటారు. ఆ చెట్టు కింద ఎంతోమంది సేదతీరుతున్నారు, బతుకుతున్నారు, ఇప్పటికీ బతుకుతూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళని అడిగినా కానీ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే చిరంజీవి గారి పేరే చెప్తారు. బట్ అప్పటి నుంచి ఇప్పటికి 40 yearsలో ఆయన ముఖంలో కోపం కానీ, ఆయన చిరాకు పట్టం కానీ ఎప్పుడు ఎవరూ చూడలేదు. అంత సహనంగా ఉంటారు, అంత శాంతిగా కూర్చొని ఒకళ్ళు ఒక మాట అన్నా కానీ తిరిగి మాట్లాడదాం అనే టైప్ కూడా కాదు. ఇది డే 1 నుంచే ఉందా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ అలవాట్లను బట్టి ఆయన మారాల్సి వచ్చిందా? అంటే ఫ్యామిలీలోనే స్థితప్రజ్ఞత, అన్నయ్య స్థితప్రజ్ఞత, అన్నయ్య ఆయన్ని మలుచుకుంటూ అంచెలంచెలుగా ఈ పొజిషన్కి వచ్చి స్టార్డంతో పాటు పర్సనాలిటీ, ఆ వ్యక్తిత్వానికి రోల్ మోడల్స్ చాలా అరుదుగా ఉంటారు. స్టార్డమ్కి ఎంతో వందల మంది ఉండొచ్చు స్టార్స్, వ్యక్తిత్వంలో కూడా అన్నయ్య మెగాస్టార్, మెగా హార్ట్. అన్నయ్య సూర్యుడు నాకు, అన్నయ్య హిమాలయ శిఖరం నాకు. ఏంటంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన కష్టపడే తత్వం. ఈరోజు నేను నా షూటింగ్లో, బోలాశంకర్ షూటింగ్లో కట్ చెప్పడం మర్చిపోతా. ఆయన చూస్తూ మైమరిచిపోయి ఆయన స్పీడు 7 కంటే 7 షాట్, 8 కంటే 8, 9. ఆయన పొద్దున్నే లేచి 5:30కి కాల్ చేస్తారు ఆయనకైనా పని ఉంటే. నాకే కాదు, అందరు డైరెక్టర్లకి. సో ఇవాళ ఈ రోజున ఇప్పుడు మెగా 154 షూటింగ్ జరుగుతుంది, పొద్దున పాట చేస్తున్నారు, నైట్ ఫైట్ చేస్తున్నారు. ఈజ్ రాడికల్, డైనమిక్, స్పీడ్ తగ్గల. అలాగే వెరీ సెన్సిటివ్ హార్ట్ అన్నయ్య గారిది, చాలా సున్నిత మనస్సు. ట్విట్టర్లో మొన్న కోవిడ్ అప్పుడు కరోనా క్రైసిస్ చారిటీ ఆయన ముందుకొచ్చి మమ్మల్ని అందరినీ దానిలో ఇన్వాల్వ్ చేసి నడిపించి ఇంత సేవ చేసే క్రమంలో ట్విట్టర్లోకి వస్తా ఉన్నారు. అందరికీ చెప్తుంటే అన్నయ్య వద్దన్నయ్య, మీరు వెరీ సెన్సిటివ్, ఇది ఏవో కామెంట్లు పెడతారు, మీరు ఫీల్ అవుతారు. ఆ నెగిటివ్ కామెంట్ల గురించి మనం ఏం చెప్పాలనుకున్నామో చెప్పడం, అసలు ఆ కింద కామెంట్స్ గురించి కాదు నేను పెట్టేది. ఇది చూసి హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు, ఇన్ఫర్మేషన్ చదివి ఎంజాయ్ చేసేవాళ్ళు, వాళ్ళ కోసం ఇది అన్నారు. అది అన్నయ్య వ్యక్తిత్వం. అంటే రోల్ మోడల్స్ డ్యాన్స్లో, ఫైట్లో ఉండొచ్చండి ఎవరైనా, అసలు ఒక సేవ చేయటంలో ఉండటం ఏంటి రోల్ మోడల్? బీయింగ్ ఏ స్టార్డమ్. ఆయన ఎవరు అడిగారు ఆయన్ని ఇవన్నీ చేయమని? ఎవరన్నా అడగాల? కోవిడ్లో ఆయన మీడియాలోకి రాని ఎన్నో లక్షల కోట్ల రూపాయలు నాకు తెలుసు ఆయన చేసినవి. డబ్బే కాదు, ఒక చిన్న సినిమా ఉంది, అది రిలీజ్కి ఇబ్బందుల్లో ఉంది అంటే ఆ సినిమా దానికి వచ్చేస్తారు, వచ్చి ఆ సినిమా చూసి దాన్ని ఎంకరేజ్ చేసి ఇది ఆడుతుంది అని చెప్తారు. అది నిఖిల్ సినిమా, కార్తికేయ నిఖిల్ది ఒక సినిమా, మన ఠాగూర్ మధు గారు ప్రొడ్యూసరు. అదొక రీమేక్ సినిమా, అది ఆగిపోయింది సినిమా. దానికి వచ్చి ఆయన మాట్లాడిన తర్వాత ఆ సినిమా మంచి లాభాల్లోకి వెళ్ళింది. ఉప్పెన సినిమా ఆయన ముందు చూసి ఈజ్ అ వెరీ గుడ్ జడ్జ్. అది ఇప్పటి నుంచే కదా, ఆయనకి 30 సంవత్సరాల నుంచి ఉంది. బ్రహ్మాజీ అండి. సాయి కుమార్ గారు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్పారు, పోలీస్ స్టోరీ చిరంజీవి గారు చూసి
ఆ రోజుల్లో కొనండి మంచి సినిమా అని కూడా చెప్పినారు. అంటే ఉప్పెన చూసి డెఫినెట్గా ఆడుతుంది. మీరు ఎంత ఖర్చు పెట్టినా బ్రహ్మాండంగా ఆడుద్ది అంటారు. బ్రహ్మాజీ వాళ్ళ అబ్బాయి పిట్టకథలు పిట్టకథలు దానికి వచ్చి ఆయన టైట్ షెడ్యూల్లో ఉంటారు. కానీ ఆయనకి నేను రావటం వల్ల వీళ్ళకి బాగుంటుంది అనే ఒక థాటు ఆయన నిద్ర లేకపోయినా వచ్చేస్తారు. డైరెక్టర్స్ అసోసియేషన్ ఫంక్షన్ చేసాం. చిరంజీవి గారిని గెస్ట్గా పిలిచాం. నేనే. ఆయన ఫ్యామిలీతో 5 days అవుటింగ్కి వెళ్ళారు. ఈ టైంకి రావడానికి ఫ్యామిలీని వదిలేసి చార్టెడ్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చి ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి అక్కడికి ఆయన రాకపోయినా ఫంక్షన్ జరుగుతుంది. కానీ ఆయన వ్యక్తిత్వం ఎవరికి రాదు. ఆయన ఆలోచించినట్టుగా అసలు మనం ఎవరు ఆలోచించని కూడా ఆలోచించలేం. ఆయన ముందు ఇంత చిన్నగా ఉంటాం. ఆయన వ్యక్తిత్వం ముందు కానీ ఆయన ఆలోచన ముందు కానీ. నేను సర్లేరు నీకెవరు ఫంక్షన్కి మహేష్ బాబు కోరిక ఎక్కడో మేనేజర్స్ ఈవెంట్లో ఇద్దరు కలిశారు, చిరంజీవి గారు ఈయన. నాకు ఫోన్ చేశారు, ఎంత బాగుంది ఆయన కలిస్తే, ఆయనతో మాట్లాడుతుంటే ఆయన మన ఫంక్షన్ కూడా ఈయన వస్తే బాగుంటుంది నా ఫంక్షన్కి అన్నారు. వస్తారు అన్నయ్య గారు అడిగితే వస్తారు అన్నా నేను. బట్ అప్పటికి ఇంకా 5-6 నెలల టైం ఉంది, సినిమా రిలీజ్ ఇంకా ఫిక్స్ అవ్వాలి. టైం వచ్చినప్పుడు అడుగుదామని నేను వెళ్ళి అడిగా. మహేష్ బాబు అడగమంటే టైం తీసుకోమన్నాను. అన్నయ్య మహేష్ వచ్చి కలుస్తా అంటే ఒక 15 minutes మీతో మాట్లాడు. చెప్పరా ఏంటి దేని గురించి? తనే వచ్చి మాట్లాడుతా అన్నారు. ఇప్పుడు నేను అడిగినట్టు వద్దని. లేదు పర్లేదు చెప్పు, ఏంటి అంత వచ్చి మాట్లాడాల్సిన పనే ఉంది, నీకు తెలుసా ఏ పని అంటే తెలుసు. ఏంటంటే సర్లే నీకు గారి ఫంక్షన్కి మీరు రావాలని తన కోరిక. దీనికి వచ్చి కలవడం ఏంటి, వచ్చి మాట్లాడటం ఏంటి, ఒక టెక్స్ట్ పెడితే వస్తాను నేను. మహేష్ రామ్ చరణ్ ఎంతో మహేష్ బాబు అంతేరా నాకు. ఇది అన్నయ్య అన్నమాట. నేను ఆయనే ఉన్నాం ఆయన ఇంట్లో. అన్నయ్య ఏమన్నా మాట్లాడవచ్చుగా. డెఫినెట్గా నా ముందు ఆయన మాట్లాడిన మాట ఇది, అది అన్నయ్య మనసు. అలాగే వచ్చారు, అరిపించారు. అక్కడికి వచ్చి విజయశాంతి గారు ఆవిడ వాళ్ళ పాత అలక మొబా ఉంటే ఆ ఫంక్షన్ని మార్చేసి సినిమా కన్నా పెద్ద హిట్ అయింది కదా ఫంక్షన్. అంటే అన్నయ్య అదండి. అంటే శత్రువుగా చూసేవాళ్ళు కూడా అన్నయ్యని ప్రేమించకుండా ఉండలేరండి. సినిమానే కాదు బయట కూడా అడ్మైర్ అయిపోతారు ఆయన క్వాలిటీస్తో. ఆయన క్వాలిటీస్ బర్త్డే అని ఆశీర్వాదం నమస్కారం పెట్టి తీసుకుందామని వెళ్తే మౌంట్ బ్లాక్ పెన్ ఇస్తారు, రైటర్ కదా బారాయ్ అని. డెఫినెట్గా అంటే చిన్నవి. సత్యానంద్ గారు సీనియర్ రైటర్స్కి అందరూ ఒక్క బ్రెయిన్ ఒక్కడే ఇక్కడ ఎవడో కాదు, ఒక 10 మందికి మనం విషయాలన్నీ చెప్పుకోవాలి, 10 మంది దాని మీద కూర్చొని పని చేయాలి అని కలెక్టివ్గా ముందుకెళ్ళాలి అంటారు. సో అన్నయ్య ఎవరెస్ట్ శిఖరం అలా ఉన్నారు కాబట్టి 40 సంవత్సరాల నుంచి మకుటం లేని మహారాజు అక్కడే ఉన్నాడు. ఆ స్థానాన్ని ఇంతవరకు ఎవరికి రీప్లేస్ చేయాలంటే కష్టం. ఇంకా ఒకటే సూర్యుడు అండి ఈ సినీ కుటుంబానికి, ఆయన సూర్యుడు. ఇండస్ట్రీకి ఒకే ఒక్క స్టార్. ఎస్ ఆల్వేస్ వ్యక్తిత్వంలో. అంటే ఈ రోజుల్లో ఈ ఏజ్లో 10-12 ఏళ్ళు బయటికి వెళ్ళి రాజకీయాలు చేసి వచ్చి మళ్ళీ తన ఖైదీ నెంబర్ 150 నుంచి ఇప్పటి వరకు ఆయన ఈ ఏజ్లో రామ్ చరణ్ ఆయన ఇంట్లోంచి బయటకు వస్తే, ఒక తండ్రి ఒక కొడుకు బయటకు వస్తే, ఒకళ్ళది 300 కోట్లు ఒకళ్ళది 200 కోట్ల సినిమా, ఇద్దరు స్టార్స్ వస్తూ క్యారెక్టర్స్ ఆర్టిస్టులాగా ఉండొచ్చు, ఇంకోటి వచ్చు, ఇద్దరు స్టార్స్ ఇండస్ట్రీని రూల్ చేస్తూ. సరే పవన్ కళ్యాణ్ గారిది సరే మళ్ళీ ఆయన ఒక బిగ్, కానీ ఒక ఇంట్లో ఇద్దరు స్టార్స్ వచ్చింది ప్రపంచంలో ఎక్కడా లేదు, ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా లేదు ఈ రికార్డు. ఇంకా ఆయన ఆ పొజిషన్లోనే ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ బాబీ మైత్రి వాళ్ళ 154, నెక్స్ట్ సమ్మర్కి బోలాశంకర్, నెక్స్ట్ ఇంకా పర్సనల్ సినిమాలు ఉంటాయి. సో ఆయన నిరంతరం ఒక్క 1 monthలో ఆయన 4 ఫిల్మ్ షూటింగ్స్ చేశారు ఒకసారి. అవును, అక్కడ టైము స్పాంటేనిటీ, ఇది ఈ వర్క్ అయిపోవాలి అంటే ఇంకా ఆయన పడేంత తపన అంతా ఇంత ఉండదు. సో పెద్దన్నతో ఆల్రెడీ హిట్ కొట్టే ఒక మంచి స్టోరీ ఎంచుకున్నారు. చిన్నన్నతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో, పవన్ కళ్యాణ్ గారితో నా సినిమా 100% నేను సినిమా చేస్తా. ఓకే, సమస్య లేదు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అండి, కాన్ఫిడెంట్గా చెప్పేశారు. నేను ఫిక్స్ అయ్యాను. అదే నేను కదా చిరంజీవి గారితో సినిమా చేయాలనుకున్నాము. ఓకే ఓకే
బట్ పవన్ కళ్యాణ్ గారితో 100% ఖచ్చితంగా సినిమా చేస్తాను నేను. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కూడా బాగా వైరల్ అయిపోతుంది ఈ 2 days నుంచి. అండ్ మీకు చిన్నప్పటి నుంచి చూస్తున్న మీ లైక్ ఒక బ్రదర్ అండ్ ఆయన వ్యక్తిత్వం అందరికీ తెలుసు. ఆ, ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి సూటిగా. అది సినిమాలలో పనికొస్తుందేమో కానీ రాజకీయాల్లో పనికొస్తుందని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు. ఆయన స్పీచ్ మీద మీరు కామెంట్ అండ్ ఫ్యామిలీలో అసలు ఏంటి, చిరంజీవి గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, ఏం మాట్లాడుకుంటున్నారు దీని గురించి ఎస్పెషల్లీ? మా చిన్నాన్న గారి వ్యక్తిత్వం, కొణిదెల వెంకట్రావు గారి వ్యక్తిత్వం, ఆయన స్పీడు, ఆయన వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ. ఆయన డిపార్ట్మెంట్లో ఆయన చేసినప్పుడు కానీ ఓకే. ఆయన్ని చూస్తే గడగడలాడటమే ఎవరైనా సరే. అలాంటి ఒక పర్సనాలిటీ ఆయన. మా ఫాదరు ఎగ్జాక్ట్ ఆపోజిట్, శాంతమూర్తి. మా ఫాదర్ సేమ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడలో పనిచేసిన. చిన్నన్న గారు ఆ జీన్సే అలాంటిది. మా చిన్నమ్మ అంజనాదేవి గారు అత్యంత పేషియన్స్. సో జీన్స్లోనే ఉంది. నాన్నగారిది వచ్చిందా పవన్ కళ్యాణ్ గారికి? 100% మా చిన్న Okay. కొణిదెల వెంకట్రావు గారి ఆ స్పీడ్ కానీ ఇది కానీ అన్నీ ఉంటాయి. అన్నయ్య ఏంటంటే ఇంటికి ధర్మరాజులాగా అన్నీ ఇంత పెద్ద స్టార్డమ్ని ఆయన ఫ్యామిలీని అందరినీ తీసుకొచ్చేదానికి అన్నయ్య అది వేరు. నాగబాబు అన్నయ్య వెరీ నాలెడ్జబుల్. ఆయన లా చదివాడు, ప్రొడ్యూసర్ అయ్యాడు. బట్ చిరంజీవి అంటే ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు వ్యక్తిత్వాలు వేరుగా ఉంటాయి. నాగబాబు అన్నయ్య సో ఫ్రెండ్లీ, మాకు మోస్ట్ డీరెస్ట్, ఓకే, యాక్సెసిబుల్ అన్నయ్య. కళ్యాణ్ బాబు ఫస్ట్ నుంచి రిజర్వ్డ్, తన పని తనకి వెరీ ఫ్రెండ్స్ గిన్స్ కాదు, దైవభక్తి, తన ఆలోచనలు ఎవరితో షేర్ చేసుకోడు. కానీ చాలా డిటర్మిన్డ్ అండ్ చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ ఫ్రమ్ ద బిగినింగ్. నేను చెప్పేది నాకు ఒక తెలిసినప్పటి నుంచి కూడా కళ్యాణ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఆయన బర్త్డే ఎప్పుడైనా ఫోన్ చేసి నేను విష్ చేస్తే అప్పుడు ట్రంకాలు బుక్ చేసి మాట్లాడాలి కదా. ఓహో ఇవాళ నా బర్త్డే అనుకునే, బర్త్డే ఇంట్లో వాళ్ళకి కూడా గుర్తుండేది కాదు. అంటే అందరూ అన్నయ్య ఫోకస్లో ఉంటే తన తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయ్యి. సో ఫస్ట్ నుంచి కూడా నాకు కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు కూడా నాకు హీరోనే. మనోడు వస్తే అప్పుడు కూడా అంతే ఉంటారు. ఓకే, వస్తే అదిరిపోతుంది వాళ్ళ, కాకపోతే అందరితో మింగిల్ అవరు. సో ఈ ఆవేశం, ఈ ఆలోచన నాకు తెలిసినప్పటి నుంచి ఉంది. సినిమాల్లో చేసి ఉండొచ్చు కానీ తను ఈజ్ రాడికల్ థింకర్. తన బుక్స్, తను ఎంత బుక్స్, వాళ్ళని బుక్ స్టోర్ ఉండేది, నేనే ఇద్దరు వెళ్ళాను. ఇన్ని బుక్స్ చదువుకోవటం, రాసుకోవటం. ఏదో ఒక సినిమా హీరోకి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అవును. బట్ నేను దగ్గర నుంచి చూశాను. సో నమ్మిన సిద్ధాంతం అండ్ కోసం ఎంత దూరమైనా ఒక పోయే ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకుని చిరంజీవి గారు డ్యాన్స్ ఐకాన్, ఫైట్ ఐకాన్. నాకు వచ్చింది ఇది, నేను అన్నయ్యని ఫాలో అవను. ఎన్నోసార్లు చెప్పేవాడు. నా మ్యారేజ్కి వచ్చారు, సుస్వాగతం రిలీజ్ ముందు నా మ్యారేజ్ జరిగింది విజయవాడలో. వస్తే ఫ్యాన్స్ అందరూ వచ్చి కలిసి మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, ఈ బట్టలు ఏంటండి. చిరంజీవి గారికి చెప్పినాడు, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, ఫ్యాన్స్కి మీకు నచ్చితే సినిమా చూడండి, అంతేగాని నన్ను ఇలా ఉండండి, ఇలాంటి క్యారెక్టర్లు చేయండి, ఇలాంటి బట్టలు వేసుకుని ఇలాంటి ఇష్టం నాకు చెప్పొద్దు. నేను నాకు ఇష్టమైంది నేను చేస్తున్నాను అని చెప్పాను. ఒకసారి షాక్. అలా మాట్లాడిన వాళ్ళు ఎవరో చూడాల ఫ్యాన్స్తో చాలా వేరేగా మాట్లాడతారు. ఫ్యాన్స్ అందుకే ఇష్టపడేది ఆయన్ని. సో ఆయన గోకులంలో సీత నుంచి తన మార్కు తను క్రియేట్ చేసుకుంటూ, తనకు నచ్చిన వ్యక్తులతో ట్రావెల్ చేస్తూ, అమితమైన నాలెడ్జ్ ఫిల్మ్ మేకింగ్లో, ఫైట్స్, డ్యాన్స్, లేకపోతే సీన్ క్రియేషన్ అవ్వచ్చు, టెక్నికల్ నాలెడ్జ్ అవ్వచ్చు, అమితమైన క్రియేషన్. మంచి యంగ్స్టర్స్ని, అప్పుడు ఎవరండి తొలి ప్రేమ కరుణాకరన్, మెడ్రాస్ నుంచి వచ్చిన ఒక ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి, పూరి గారు చిన్న సీరియల్స్ అవి చేస్తున్న దీనిలో ఉండే. సో ఆయన టాలెంట్ని వెలికి తీయడంలో కానీ, అవతల వాళ్ళు హానెస్ట్ కష్టపడేది ఫైండ్ అవుట్ చేయడంలో కానీ, ఆ ఫైర్ని చూడటంలో కానీ కళ్యాణ్ బాబు ఈజ్ డిఫరెంట్. పెద్ద డైరెక్టర్తో సినిమా పెద్ద ప్రొడక్షన్లో కంటే ఓకే పర్లేదు, మనం తిప్పలబడైనా చిన్నగా చేసుకుందాం, దాన్ని పెద్ద చేద్దాం. సో నాకు ఫస్ట్ నుంచి ఈజ్ వెరీ యూనిక్. నాకు స్నోకర్ టేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది.
ఓకే. దానికి మోడల్ లాగా ఆయనతో ఓపెన్ చేయించేవాడిని అవి భీమవరంలో, విజయవాడలో. సో తను ఇప్పుడు ఉన్నది పాలిటిక్స్ అనేది అతను ఇంకో టేక్ అంతే అయింది. ఓకే.